వృశ్చిక రాశి వారికి ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన పరిచయాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఏర్పడతాయి. పనులన్నీ కూడా అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆలోచనలన్నీ కూడా కలిసి వస్తాయి. సంఘంలో ఎనలేని గౌరవం కూడా ఈ రాశి వారికి దక్కుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. ఉద్యోగస్తుల వారికి ఉద్యోగాల్లో ప్రమోషన్లకు సంబంధించిన సమాచారం అందే అవకాశం ఉంది. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారు ఆహ్వానాలు అందుకుంటారు. సినీ కళాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్థులు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. మహిళలకు కూడా ఈరోజు ఆశాజనకంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు ఎరుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా కనకదుర్గ అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈరోజు ఆరోగ్య భంగం, అదేవిధంగా వైద్యుల సలహాలు కూడా స్వీకరించక తప్పదు. ప్రతి పనిలో కూడా ప్రతిబంధకాలు వీరికి అధికంగా ఎదురవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపార వర్గాల వరకు వ్యాపార లావాదేవీలు నిదానంగా సాగుతాయి. రాజకీయ వర్గాల వరకు కూడా నిరుత్సాహం అధికమవుతుంది. సినీ కళాకారులు కూడా కొంతవరకు గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటారు. విద్యార్థులు కూడా తమ లక్ష్య సాధనలో వెనుకబడతారు. మహిళలకు మానసిక అశాంతి అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ధనురాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు ఆకుపచ్చ మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఇంటా బయట కూడా చికాకులు అధికమవుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు ఈ రాశి వారికి నిరుత్సాహపరుస్తుంది. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. వ్యాపార వర్గాల వారికి నూతన వ్యాపార ఆలోచనలు ఏవైతే చేస్తారో అవి కలిసి రావు, జాగ్రత్త వహించాలి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆటుపోట్లు ఎదురవుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి కొన్ని చిక్కులు సమస్యలు కూడా ఎదురవుతాయి. విద్యార్థులు ఈరోజు వెలువడే ఫలితాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తారు. సినీ టీవీ కళాకారులకు కూడా ఒడిదుడుకుల మధ్య కొనసాగుతుంది. మహిళలకు కుటుంబ సమస్యలు తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మకర రాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు లేత గులాబీ మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరూ కూడా గణేశాష్టకాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారి అవసరాలకి సొమ్ము ఏదో ఒక విధంగా చేతికంతుంది. వాహనాలు స్థలాలు కొనుగోలు చేయడానికి కూడా గ్రస్తి అనుకూలంగా ఉంది. ఒక దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో పెట్టుబడులు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు ప్రమోషన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రయత్నిస్తారో వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సినీ కళాకారులకు కూడా అవకాశాలు మరింతగా పెరుగుతాయి. విద్యార్థులకు ఈరోజు పరిశోధనలు క్రమేపీ అనుకూలిస్తాయి. మహిళలకు విద్య ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. కుంభరాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామిని పూజించడం, హనుమాన్ చాలీస పఠించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన కూడా ఈరోజు ఈ రాశి వారికి పెరుగుతుంది. తమ ప్రతిభను కూడా చాటుకుని ముందడుగు వేస్తారు. రాబడి కూడా ఈరోజు ఈ రాశి వారికి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. రాజకీయ వర్గాల వారికి పదవీ యోగ సూచనలు. సినీ టీవీ కళాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్థులు కూడా నూతన అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలు కూడా నూతన ఉత్సాహంతో గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మీనరాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు గులాబీ రంగు మరియు నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా నవగ్రహ ఆరాధన చేయడం ఈరోజు చాలా మంచిది. వినారుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్త ఏ విధంగా ఉంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాన్ని మనం గత కొద్దిగా వైవాహిక జీవితంలో మనం ఎటువంటి పొరపాట్లు తప్పులు చేస్తే జాతకాలు పొంతన చేసే సమయంలో ప్రధానంగా మనకు సమస్యలు ఎదురవుతాయి అన్న అంశం గురించి ప్రతిరోజు కూడా కూలంకుషంగా చర్చించుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు కార్యక్రమంలో కుజదోషం అంటే ఏమిటి, అసలు కుజదోషం ఉన్నప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, కుజదోషం ఉన్న యువతి యువకులు కుజదోషం ఉన్న వారిని చేసుకోవాలా లేదా అన్న అంశాల గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా కుజదోషం అనగానే మనందరం కూడా భయపడుతుంటామని చెప్పవచ్చు. ఎందుకంటే మాంగళ్యకారకమైన గ్రహం ఏది అంటే స్త్రీల జాతకంలో ప్రధానంగా కుజుడిని పరిశీలన చేస్తుంటాం. కాబట్టి కుజుడు ప్రధానంగా స్త్రీ జాతకంలో కానీ పురుషుడి జాతకంలో కానీ దోషకారకుడిగా ఉన్నప్పుడు ఏదైతే కుజదోషం ఏర్పడుతుందో దీనివల్ల ఏంటంటే ప్రధానంగా వారి యొక్క వైవాహిక జీవితం విచ్ఛిన్నం అవుతుందని చెప్పవచ్చు. ఇక్కడ పండితుల మధ్య కూడా కుజదోషం కొంతమందికి ఉందని, కొన్ని రాశుల వారికి లేదని, కొన్ని లగ్నాల వారికి లేదని, కొన్ని నక్షత్రాల వారికి ఉందని లేదని చెప్పేసి కొంతవరకు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద కుజదోషం 12 రాశుల వారు ఎవరికైతే ఉన్నారో వారిలో కొంతమందికి వర్తిస్తుంది, కొంతమందికి వర్తించదు అని చెప్పవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే కుజుడు ఎవరికైతే యోగకారకుడుగా ఉంటారో అటువంటి వారికి కుజదోషం వర్తించదు. కుజుడు ఎవరికైతే యోగకారకుడుగా ఉండకుండా దోషకారకుడుగా ఉంటారో అటువంటి వారికి కుజదోషం వర్తిస్తుందని చెప్పవచ్చు. అంటే ఇక్కడ ప్రధానంగా క్లుప్తంగా చెప్పుకోవాలంటే మేషరాశి వారికి
కర్కాటక రాశి వారికి, అదేవిధంగా సింహరాశి వారికి, వృశ్చిక రాశి వారికి, ధను రాశి వారికి, మీనరాశి వారికి రాసులు కావచ్చు, లగ్నాలు కావచ్చు, వీరి మీద కుజదోషం ఒకవేళ వారి జాతకంలో ఉన్నప్పటికీ కూడా వారికి వర్తించదు. మిగిలినటువంటి రాసుల వారికి, లగ్నాల వారికి కుజదోషం వర్తిస్తుందని చెప్పవచ్చు. అంటే ఇక్కడ రాశి లగ్నానికి ఉన్నటువంటి చిన్న తేడా ఏంటంటే, మనం జన్మించినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉంటే దాన్ని మనం జన్మరాశిగా మనం పిలుస్తుంటాం. మనం జన్మించిన సమయానికి లగ్నం అంటుంటాం. ఇది ఏదైతే ఉంటుందో మనం జన్మించిన రోజు దాన్ని జన్మలగ్నంగా చెప్తుంటాం. కాబట్టి జన్మలగ్నాన్ని అనుసరించి కుజదోష పరిశీలన చేయాలి. అదేవిధంగా జన్మరాశిని అనుసరించి కూడా మనం కుజదోషం పరిశీలన చేయాలి. ఇందాక చెప్పుడుగా ఉదాహరణకు మేషరాశి ఒక వ్యక్తి లేదా ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ ఉన్నాడు. అతనికి కుజుడు అష్టమ స్థానంలో కానీ లేకపోతే వ్యయ స్థానంలో కానీ ఉన్నాడని చెప్పి అనుకుందాం. అప్పుడు ఏంటి మనం అంటే ప్రధానంగా కుజదోషం ఉందని చెప్పి అనుకుంటుంటాం. కుజదోషం ఆ వ్యక్తికి ఉన్నప్పటికీ కూడా మేషరాశి లేదా మేషలగ్నం అవడం వల్ల కుజదోషం వర్తించదని చెప్పవచ్చు. కాబట్టి అతనికి మనం జీవిత భాగస్వామిని ఎన్నుకునే టైంలో కుజదోషం ఉన్నటువంటి అమ్మాయితో అతనికి వివాహం చేయడం మంచిది కాదు. అదేవిధంగా వృషభ రాశి వారిని తీసుకుందాం. వృషభ రాశి వారికి ఏంటంటే కుజదోషం ఉందని చెప్పి అనుకుందాం. అంటే 7వ ఇంట కానీ, 8వ ఇంట కానీ, 12వ ఇంట కానీ, 4వ ఇంట కానీ ఉన్నప్పుడు ఏంటంటే మామూలుగా కుజదోషం ఉందని చెప్తుంటాం. అంటే జన్మరాశి నుంచి కానీ, జన్మలగ్నం నుంచి కానీ. అదేవిధంగా ఒక వ్యక్తి వృషభ రాశి వ్యక్తి ఉన్నాడు, అతనికి 4వ ఇంట కానీ, లేకపోతే 7వ ఇంట, 8వ ఇంట లేదా 12వ ఇంట కుజుడు ఉన్నాడు అన్నప్పుడు దోషకారక చెప్తాం. కుజదోషం ఉన్నటువంటి జీవిత భాగస్వామిని మనం జాతకాలు పొంతన చేసే సమయంలో పరిశీలన చేసి వివాహం చేయాలి. అంత మాత్రం చేసుకుంటే ఏమైపోతుందంటే అంటే కుజదోషం ఉన్నవారికి కుజదోషం ఉన్నవారితోనే వివాహం చేయాలి. కుజదోషం లేని వారికి కుజదోషం ఉన్నవారితో వివాహం చేయకూడదు. ఈ విధంగా మనం సిద్ధాంతులను కలిసినప్పుడు ఏంటంటే జాతకాల పొంతంలో వారు మొట్టమొదటిగా గణపంతో పాటుగా కుజదోషాన్ని కూడా తప్పకుండా పరిశీలన చేస్తున్నారు. అప్పుడు ఏంటంటే వారికి కొంతమంది కుజదోషం ఉందని, కొంతమంది కుజదోషం లేదని చెప్పడం వల్ల తల్లిదండ్రులు కూడా కొంతవరకు సందేహాలు రావడం సాధారణంగా జరిగే విషయం. అంటే ఒక సిద్ధాంతి కుజదోషం ఉందని చెప్పారంటే ఇంకో సిద్ధాంతి మాకు లేదని చెప్పారని చెప్తుంటారు. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు మరియు మీన రాశుల వారికి కుజదోషం వర్తించదు. మిగిలిన రాశుల వారికి కుజదోషం వర్తిస్తుంది. అదేవిధంగా కుజగ్రహాన్ని గురువు కానీ శుక్రుడు కానీ వీక్షణ చేసినప్పుడు కానీ, గురు శుక్రులతోటి కలయిక ఉన్నప్పుడు కానీ ఈ దోష తీవ్రత కూడా తగ్గడం మనం గమనించవచ్చు. అదేవిధంగా ఈ కుజుడు అంటే కుజదోషం ఉంటూ శనితో కానీ రాహు లాంటి గ్రహాలతో కానీ కలిసినప్పుడు అష్టమ స్థానం మీద కానీ, సప్తమ స్థానం మీద కానీ, వ్యయ స్థానం మీద కానీ, చతుర్థ స్థానం మీద కానీ ప్రభావం చూపినప్పుడు ఆ కుజదోషం యొక్క తీవ్రత మరింతగా పెరుగుతుంది. కాబట్టి మనం జీవిత భాగస్వామిని ఎంచుకునే సమయంలో చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి అంశంగా చెప్పవచ్చు. ఇక్కడ మన ప్రేక్షకులు కుజదోషం ఉంది అని చెప్పగానే భయపడాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. అంటే 100కి దాదాపు 40-50% మంది కుజదోషం ఉంటుందని చెప్పవచ్చు. కేవలం మనం ఏమంటే ఆ కుజదోషం ఉన్నటువంటి వ్యక్తులతోనే వివాహం చేసుకోవాలి. ఈ ఒక్క విషయాన్ని గమనిస్తే ఇద్దరికి కుజదోషం ఉందనుకోండి వారి వైవాహికం చక్కగా సాగుతుంది. ఒకరికి కుజదోషం ఉండి వారికి కుజదోషం లేనప్పుడు మాత్రం కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఈ కుజదోషం గురించి మొట్టమొదటి నుంచి కూడా కొంతవరకు ఇందాక చెప్పిన అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా అంటే ఏ సిద్ధాంతి గారిని కలిసినా కూడా కుజదోషం గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే కుజుడు మాంగళ్య కారకుడు కాబట్టి కొంతవరకు ఇబ్బందులు వస్తాయని చెప్పి భయం కావచ్చు, ఆందోళన కావచ్చు అందరికీ ఉంటుంది. కాబట్టి అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త తీసుకుంటున్నాం. చాలా మంది చెప్తుంటారు కుజదోషం ఉందండి, కుజదోషానికి పరిహారం చేయించాం, మరి కుజదోషం పోయింది కదా అని అంటుంటారు. కుజదోషం ఎప్పటికీ కూడా పోదు. అంటే మన జాతకంలో ఏ దోషమున్నా యోగమున్నా అవి ఎప్పటికీ పోవు. మన జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి, వెన్నంటే ఉంటాయి. కాకపోతే కుజదోషం ఉన్నప్పుడు వివాహం కాకుండా ఆటంకాలు కలిగేటప్పుడు కుజదోషానికి సంబంధించిన పరిహారాలు కొన్ని చేయిస్తే ఆ దోష తీవ్రత తగ్గుతుంది. ఆ తర్వాత కుజదోషం ఉన్న జీవిత భాగస్వామిని ఎంచుకుంటే ఆ కుజదోషం యొక్క సమస్య మనకు రాదని చెప్పవచ్చు. ఈ విషయాన్ని కూడా మన ప్రేక్షకులు గమనించి ప్రధానంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం, అదేవిధంగా కుజ గ్రహానికి శాంతి కార్యక్రమాలు పండితుల నడికి చేయించుకుంటూ ఉంటే వివాహం అయ్యేదాకా కూడా ఈ కుజదోష తీవ్రత తగ్గడానికి పరిహారాలు పాటిస్తూ ఉంటే సరిపోతుందని చెప్పవచ్చు. ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా ఉత్తర నక్షత్ర జాతకులు అంటే ఉత్తర పల్గుని జన్మ నక్షత్రంగా కలిగిన వారు ఏ మొక్కను పెంచి పోషిస్తే ఎటువంటి అనారోగ్య సమస్యల వరకు దూరం అవుతాయి అన్న అంశాన్ని ప్రధానంగా తెలుసుకుందాం. ఉత్తరా నక్షత్రం జన్మ నక్షత్రంగా కానీ ఒకవేళ తెలియని పక్షంలో నామ నక్షత్రంగా కానీ కలిగిన వ్యక్తులు ద్వాదశ రాశుల వారికి సౌరమాన రీత్యా అంటే మన పుట్టిన తేదీ పుట్టిన నెలను అనుసరించి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఈ వారం ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా ఈ ఆదివారం జరిగితే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలకమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు, వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా శాస్త్రరీత్యా తలంటు స్నానం మనం ఏ రోజుల్లో చేస్తే ఎటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి, చేయకూడని రోజుల్లో తలస్నానం చేసినప్పుడు ఆ దోష తీవ్రత తగ్గడానికి ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అన్న అంశాలు.